అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ భరత్ రెడ్డి. మూవీస్లో యాక్ట్ చేస్తూ కార్డియాలజీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మాది అంటే ఒక సోషల్ కాజ్ ఇనిషియేటివ్గా ఒక స్టార్టప్ తీసుకొచ్చారండి. చిరుధాన్యాల ఆహారం, మనం తినే రెగ్యులర్ వైట్ రైస్ని వీటిని మార్చి ఈ చిరుధాన్యాలని మళ్ళీ ఫోర్ ఫ్రంట్కి తీసుకొచ్చి ఈ ఆహారం మన మెయిన్ స్ట్రీమ్ ఆహారంగా చేయాలనే ఒక ప్రయత్నం లాస్ట్ 5 yearsగా చేస్తున్నామండి. ఇందులో భాగంగానే మనం చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అంటాం. ఈ మైనర్ మిల్లెట్స్ ఒక సైంటిఫిక్గా దాని ఇన్నోవేషను అండ్ దాన్ని ఎలా వాడాలి ఈ ప్రపంచానికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఏకైక బ్రాండ్గా మిల్లెట్ నావల్స్ నిలుస్తుందండి. సో ఈ వాక్యూమ్ ప్యాకింగ్ అంటే మిల్లెట్స్ని పాలిష్ చేయకూడదు, ఈ మిల్లెట్ తత్వాలన్నీ అట్లాగే ఉండాలి, ఇది మెయిన్గా తీసుకొచ్చిన ఘనత కూడా మిల్లెట్ మార్వల్స్కే దక్కుతుందండి. ఈ వాక్యూమ్ ప్యాకింగ్తో పాటు ఈ మిల్లెట్స్ రోజుకి ఒక చిరుధాన్యం మార్చాలి అనే కాన్సెప్ట్ కూడా, ఈ ఇన్నోవేషన్ అండ్ దీన్ని సైంటిఫిక్గా ఎలా తినాలని తీసుకొచ్చిన ఘనత మళ్ళీ మిల్లెట్ మార్వల్స్కే దక్కుతుందండి. ఈరోజు కూడా మార్కెట్లో మా మిల్లెట్ మార్వల్స్ వాక్యూమ్ ప్యాక్డ్ హోల్ గ్రెయిన్ 6 pack చాలా పాపులర్ అండి. అండ్ దీన్ని ఇప్పుడు మేము ప్రజల్లోకి ఇంకా ఎక్కువ తీసుకెళ్లాలనే ఒక దృఢ నిశ్చయంతో పోరాడుతున్నామండి. అంటే మన ప్రతి ఇంట్లో కూడా వైట్ రైస్కి వీట్కి రీప్లేస్మెంట్గా ఈ మైనర్ మిల్లెట్స్ని తీసుకురావాలనేదే మా ప్రయత్నం అండి. దీంట్లో రెగ్యులర్గా ఉన్న గ్రెయిన్స్కి మిల్లెట్ మార్వల్స్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఎక్కడైతే మీకు వాక్యూమ్ ప్యాకింగ్ ఉండదో అక్కడ గ్రెయిన్స్ ఆల్రెడీ పాలిష్ అయిపోయినట్టండి. సో మాది హోల్ గ్రెయిన్ అండి. ఈవెన్ 5% డీకార్టికేషన్ కూడా కాకుండా చూస్తాము. దాన్ని తీసుకునే వల్ల మనకి ఇమెన్స్ బెనిఫిట్స్ దొరుకుతాయండి. ఇది నెంబర్ 1. రెండో విషయం, ఇప్పుడు మనం ఈ సిరిధాన్యాల్ని ఎలా వండుకోవాలని చాలామందికి అర్థం కాని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలామంది ఏంటంటే మనం రైస్ని ఎట్లయితే తింటామో దీన్ని కూడా అలాగే 2-3 గంటలు నానబెట్టి దీన్ని కూడా అలాగే తినేస్తే సరిపోతుందని అనుకుంటారు. చాలా తప్పండి. మిల్లెట్ మార్వల్స్ గ్రెయిన్స్ వచ్చి అవి అన్పాలిష్డ్ గ్రెయిన్స్ అండి. అండ్ దీంట్లో మామూలుగా రైస్కి వీటుకున్నట్టు ఫైబర్ పైన మాత్రమే ఉండదండి. దీంట్లో ఫైబర్ స్పైరల్గా గ్రెయిన్ ఆల్మోస్ట్ లోపల వరకు వెళ్తుందండి. సో దీన్ని మనము క్రమం తప్పకుండా మినిమం 10 నుంచి 12 గంటలు నానబెట్టాలండి. నానబెట్టడంలో ఉద్దేశం ఒకటి, గ్రెయిన్ సాఫ్ట్ అవుతుంది. దానికంటే చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఉద్దేశం ఏంటంటే అండి, లోపల అంటే దాని పొర పైన యాంటీఫైట్స్ అని ఉంటాయి. యాంటీ న్యూట్రియంట్ ప్రాపర్టీస్ క్యారీ చేస్తాయి. ఈ యాంటీఫైట్స్ని మనం తీసేయాలండి. అది కానీ మనం అలాగే కానీ తింటే, సో మన బాడీలో అది తినిన తర్వాత మనకి ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ని తక్కువ చేస్తుంది. ఈ 10-12 గంటలు నానబెట్టిన తర్వాత దాన్ని వాష్ చేసేసి మళ్ళీ ఆ గ్రెయిన్స్ని మనం కుకింగ్ చేసుకొని అండ్ యాజ్ యూజువల్గా రైస్కి వీటికి రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ నెంబర్ 2 అండి. మూడో చాలా ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు ప్రపంచమే మాట్లాడుతున్న చాలా మెయిన్ విషయం ఏంటంటే అండి, ఇదివరకు మనం అంతా యాక్టివిటీస్ బ్రెయిన్కి రిలేట్ చేసేవాళ్ళము. సో మన బ్రెయిన్ కూడా స్ట్రాంగ్గా, బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఇది మొత్తం మన గట్తో సంబంధించి ఉంటుంది అనేది ఇప్పుడు కొత్తగా స్టడీస్లో బయటపడుతుందండి. సో దీనిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి గట్ మైక్రోబయోమ్ అంటాం. సో ఈ గట్ మైక్రోబయోమ్ ఎంత పాజిటివ్గా ఉంటే మన బాడీ కానీ మన బ్రెయిన్కి వెళ్ళే బ్రెయిన్ ఫంక్షన్ కానీ బ్రెయిన్కి వెళ్ళే ఇంపల్సెస్ కానీ కనెక్టెడ్ టు హార్ట్ అండ్ అదర్ ఆర్గన్స్ చాలా పాజిటివ్గా ఉంటుంది అని స్టడీస్ చెప్తూ ఉన్నాయండి. దీంట్లో ఈ పాజిటివ్ గట్ మైక్రోబయోమ్ని తీసుకురావడానికి మైనర్ మిల్లెట్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ఉందండి. దీంట్లో ప్రీబయోటిక్ ఉంది అండ్ ప్రోబయోటిక్ ఉంది. సో దీంట్లో ఉండే ఆ ఫైబరు అండ్ ఇది కాకుండా దీంట్లో 2 types ఆఫ్ స్టార్చ్ కూడా వస్తుందండి. స్లోలీ డైజెస్టిబుల్ స్టార్చ్ అండ్ రెసిస్టెంట్ స్టార్చ్ అని ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే దే ఆర్ గుడ్ ఫీడర్స్ ఫర్ ద గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్. సో ఆ గట్కి ఎంత గుడ్ బ్యాక్టీరియా మనం కానీ పెంపించగలిగి అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ పెరిగితే మన గట్ ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటుందండి. సో ఇవన్నీ చేయగలగా ఏకైక వన్ అండ్ ఓన్లీ ఫుడ్ ఈ ప్లానెట్లో చాలా ఇంపార్టెంట్గా అయిన ఫుడ్ ఏంటంటే అండి మిల్లెట్స్ అండి. ఆ మిల్లెట్స్లో కూడా ఈ చిరుధాన్యాలు. సో రోజుకి ఒక చిరుధాన్యం మారుస్తూ
ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిద్దామండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అందరికీ చెప్పాలనుకుంటా ఉన్నానండి. చిరుధాన్యాలు హెల్దీ ఫుడ్ కాదు అండి. చిరుధాన్యాలు సూపర్ ఫుడ్ అండి. ఇది మన హ్యూమన్ బాడీకి ఏ ఫుడ్ అయితే అవసరమో, ఏదైతే న్యూట్రిషన్ కానీ, ఏదైతే ప్రోటీన్, ఫైబర్ అవసరమో అది ఇవ్వగలిగిన శక్తి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఫుడ్ ఈజ్ మైనర్ మిల్లెట్స్ అండి. అండ్ మేజర్ మిల్లెట్స్ కూడా రోల్ ఉంది, బట్ ప్రిడామినెంట్లీ హైయర్ బెనిఫిట్స్ ఆర్ సీన్ విత్ మైనర్ మిల్లెట్స్ అండి. సో దీన్ని మీరు ఓన్లీ షుగర్ పేషెంట్ తినాలి, ఓన్లీ బీపీ ఉండే వాళ్ళు తినాలి, లేదా ఉబకాయం ఉన్న వాళ్ళు తినాలి, ఇటువంటిది ఈజ్ యాక్చువల్లీ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండి. ఇది ప్రతి ఒక్క మానవుడు ఆర్ ప్రతి ఒక్క ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, it is the best food and it is the only recommended food ideally a human body will need అండి. సో అలాంటి ఫుడ్కి మనము ప్రాధాన్యత ఇవ్వాలి అండ్ నెక్స్ట్ జనరేషన్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. సో మళ్ళీ వీ విల్ హ్యావ్ సమ్ గుడ్ టైమ్ అగైన్ విత్ మిల్లెట్స్. నేను ఐ థింక్ ప్రాబబ్లీ వీ విల్ బి గివింగ్ యూ మోర్ నాలెడ్జ్ ఆన్ దిస్ మైనర్ మిల్లెట్స్ అండి. దీని బెనిఫిట్స్తో పాటు ఇంకా దీన్ని మనం డైలీ మన కన్జంప్షన్లో పెడితే ఎంత బాగుంటుందో కూడా మేము ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ.